హాయ్ గోదావరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ విషయానికి వస్తే ఇంకా అలకనందతో ఎలా ప్రేమగా ఉండాలి అనేసి వాళ్ళ బామ్మ అయితే మురళికి చెప్తా ఉంటుంది అనమాట. అంటే కోచింగ్ క్లాస్ తీసుకుంటా ఉంటుంది. అతనేమో జాకెట్లు దాని గురించి అయితే చూసుకుంటా ఉంటాడు. వాళ్ళ బామ్మ వచ్చి దేని గురించి చూసుకుంటున్నావు అంటే అదే నేను చూసుకుంటున్నాను అని చెప్పని అంటాడు. ఇవేమనుకుంటుందంటే అలకనంద గురించి ఏమన్నా చూసుకుంటున్నాడేమో అనుకుని నీకు ఆ జాస తప్ప ఇంకే జాస ఉండకూడదని చెప్తుంది వాళ్ళ బామ్మ. అలాగే ఏం ఉండదు అదే జాస అని చెప్తా అంటే ఇంకేం పని పట్టలేదు, ఫుడ్ ఎట్టు తింటారు 24 గంటల పెళ్ళం కొంగు పట్టుకొని తిరుగుతూ ఉంటే దాని జాస్తి తప్ప ఇంకేం చేసి ఉండడానికి వీల్లేదు అంటే అదే అమ్మ అంటే పోటీలు ఎట్టయినా సరే నువ్వే గెలవాలి అంటే నేనే గెలుస్తా, పోటీలో నాదే ఫస్ట్ ప్రైజ్ అంటాడు. దానికి పోటీ ఏముంటుంది అని అడుగుతాడు మురళి. జాకెట్లు కుట్టే దాంట్లో పోటీ ఉంటుంది కదా అని చెప్పంటే ఓ నువ్వు ఇంతసేపు దాని గురించి మాట్లాడుతున్నావా అని అడుగుతుంది వాళ్ళ బామ్మ. మరి నువ్వు దేని గురించి అనుకుంటున్నావు అంటే ఆమె దేని గురించి అనుకునింది అంటే పెళ్ళం చుట్టూ తిరగాల, పెళ్ళం మాట చేస్తుండాలా, పెళ్ళాన్ని లొంగ తీసుకోవాలా, తన జపమే చేస్తూ ఉండాలా అని చెప్పేసి ఆవిడైతే చెప్తుందనమాట. ఇది మామూలుగా ఓకే కానీ రియల్గా అయితే ఇలాంటివి కుదరదు. ఎందుకంటే పని పట్ట చూసుకొని పోతూ ఉండాలి కదా, రేపటి రోజు ఫుడ్ తినాలి కదా. ఎంతసేపు పెళ్ళం చుట్టూ తిరుగుతుంటే అన్నం ఎవరు పెడతారు? ప్రేమ ఉంటుంది, ప్రేమ చూపించాలి, కానీ 24 గంటలు అదే జాసలో ఉండకూడదు కదా. దాని గురించి ఆమె క్లాస్ తీసుకుంటా ఉంటుంది. ఇంకా సరే అని చెప్పేసి ఫుడ్ రెడీ అయిందని చెప్పేసి లోపలికి పిలుస్తారు అందరూ. ఇంకా లోపలికైతే అందరూ వెళ్తారనమాట. వెళ్ళినాక తినడానికి కూర్చున్నప్పుడు నందుకి ఈ చాక్లెట్ అంటే ఇష్టము, నందుకి ఈ చాక్లెట్ అంటే ఇష్టమో ఇవ్వు అని చెప్పేసి వాళ్ళ బామ్మ చెప్తుంది. ఎవరైనా సరే పర్సనల్గా రూమ్లోకి వెళ్ళి ఇస్తారు కానీ అందరూ ముందర ఒక చాక్లెట్ ఇస్తారా? అక్కడ ఆమెకంటే చిన్నపిల్లకాయలు 2 ఉన్నారు కదా, ఆ చాక్లెట్ ఇవ్వు అని చెప్పేసరికి అతను ఇవ్వడానికి ట్రై చేస్తుంటాడు కానీ ఇవ్వడు. ఈ బామ్మేమో అతను కాలు దొక్కుతూ ఉంటుంది. క్యా 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 అని 2-3 సార్లు అరుస్తాడు. ఎందుకు అరుస్తున్నావు అని చెప్పి అడిగితే ఏముంది ఎలుక 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 అని చెప్పేసి అంటారు. అందులో ఎప్పుడు సరే ఈ చాక్లెట్ ఈ అని చెప్పని అంటుంది. సరే అనేసి ఇదిగో చాక్లెట్ నందు నీకే చాక్లెట్ అని చెప్పేసరికి ఇంకా గౌతమి కింద ఉండేసి ఈ చాక్లెట్ మాకు ఇష్టం అని చెప్పి చాక్లెట్ తీసుకుంటారు. నీ కాఫు నా కాఫు అని పెరుక్కుంటారు. వాళ్ళ బామ్ముండి అరే కాదు తన కోసం తెచ్చాడు, నందు కోసం తెచ్చాడు ఈ చాక్లెట్ అనేసరికి నందు అడుగుతుంది ఏంటి బావా ఈ చాక్లెట్ నా కోసమే తెచ్చావా అంటే వాళ్ళ బామ్ముండి నీకు ఇష్టం కదా నందు ఈ చాక్లెట్ అంటే, నా ఇష్టాలు ఎన్ని చంపేసుకున్నాను నేను, ఇప్పుడు ఇష్టాలంటూ ఏమీ లేవు, ఇదిగో ఈ తాళి కట్టారు కదా ఈ తాళితో అన్నీ పోయినాయి నాకు, అమెరికాకి వెళ్ళాలన్న కోరికలు ఆశలు అన్నీ చచ్చిపోయినాయి నాకు అని చెప్పేసి అయితే తను చెప్తుంది. అది మాత్రం నిజమే కదా, తన కోరికలన్నీ చచ్చిపోయినాయి. మనిషికి ఒక గోల్ ఉంటుంది, ఆ గోలే రీచ్ అవ్వలేకపోతే బాధ అనేది ఉంటుంది కదా, అలాగే బాధపడుతుంది నందు వచ్చేసి. ఇంకా మురళి వచ్చేసి సారీ నందు అని చెప్పేసి తనకైతే సారీ చెప్తాడు. వీళ్ళ బామ్మ ఎట్లయినా సరే వీళ్ళిద్దరిని కలపాలనే ప్లాన్ వేస్తుంటుంది. మీ ఇద్దరు బాగున్నారా అని అడుగుతుంది. బాగానే ఉన్నాము పో బామ్మ అని సిగ్గుపడుతుంటాడు. కళ్ళలో కళ్ళు పెట్టి చూడు అంటుంది. ఎట్లా చూస్తాడు ఎందుకు గుడ్ల గుప్పేసుకొని చూస్తున్నావు అని ఆమె అయితే కోచింగ్ తీసుకుంటుంది. మొత్తానికి మనవరాల్ని మనవన్నీ కలపాలని ఆ పెద్దవాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు అంతే అట్లాగే ఉంటారు కదా, ఎప్పుడెప్పుడు పిల్లల్ని కలుపుతామో వాళ్ళు హ్యాపీగా ఉంటే చూద్దామని చెప్పి అనుకుంటారు కదా, అలాగే ఆవిడ కూడా చేస్తూ ఉందనమాట. ఇక జాను వచ్చేసి ఆ తోటమాలి దగ్గరికి అయితే వస్తుంది కదా, ఆయనతో అడుగుతుంది తోట గురించి చెప్పు అని అడిగితే అతను నేను చెప్తే సింహాద్రి నన్ను చంపేస్తాడమ్మా అంటే మా కుటుంబం గురించి కూడా ఆలోచించు, మాకు కూడా చాలా ప్రాబ్లంగా ఉంది కదా, ప్లీజ్ చెప్పు దండం పెడుతుంది చెప్పు అని చెప్పేసి జాను అడుగుతుంది. అడిగేసరికి సరే చెప్తానని చెప్పేసి ఇది పెద్ద ఫార్మా కంపెనీ వాళ్ళు కొంటున్నారమ్మా, దీన్ని కోట్లలో పోతా ఉంది, ఇది రిజిస్ట్రేషన్ కూడా ఈరోజు 11:30కి ఆ టైంలో రిజిస్ట్రేషన్ ఉంది, కానీ నేను చెప్పానని మాత్రము ఎట్టి పరిస్థితుల్లో తీసుకురాబాకమ్మా, నా పేరు మాత్రం తీసుకురాబాకమ్మా అంటే సూర్య ఉండి మీకేం కాకుండా నేను చూసుకుంటాను అంటారు. జాను ఉండి నీ పేరు ఎట్టి పరిస్థితుల్లో నీ పేరు చెప్పను అని చెప్పేసి తోటమాలికి కూడా మాట ఇస్తుంది. ఆయన అయితే చెప్తాడనమాట. చెప్పిన వెంటనే ఇంకా జాను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తుంది. వీళ్ళు ఎప్పుడు తింటున్నారు కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి తోట దగ్గరికి రా అని చెప్పేసి ఫోన్ అయితే చేస్తుంది అనమాట ఆ ఫ్యామిలీని. ఇక సింహాద్రి వచ్చేసి ఇంకా రిజిస్ట్రేషన్ వాళ్ళు వస్తారు అనేసి అంత వంటలు అన్ని రెడీ చేస్తూ ఉంటారు. వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయిపోయిన వెంటనే వాళ్ళకి విందు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో వంటలు చేపిస్తుంటాడు. అలాగే వాళ్ళ కొడుకు కళ్యాణ్తో కూడా నువ్వు ఇక్కడే ఉండాలా, రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు నువ్వు ఇక్కడే ఉండాలా, అన్ని ఏర్పాట్లు చేసావా, కారు పంపించావా అని అడుగుతుంటాడు. అలాగే వాళ్ళ చెల్లెమ్మకు కూడా కారు పంపించి కారులో అయితే తీసుకొస్తాడనమాట. ఇక సింహాద్రి పక్కన ఇంకొకడు ఉంటాడు కదా మోసగాడు, ఒకరోజు వాళ్ళ చెల్లెల్ని తిట్టడానికి వచ్చాడు కదా, అతను కూడా వచ్చి ఉంటాడు. అతను వస్తాడనమాట. అతను రాగానే చెప్తాడు అక్కడ మా చెల్లి వచ్చింది, నువ్వేం చేస్తావంటే వెళ్ళి ఆ కాలు
మీద పడు, ఎందుకంటే నీతో బిజినెస్ చేస్తున్నానని చెప్తే అపార్థం చేసుకుంటుంది, అందుకని పోయి నువ్వు కాళ్ళ మీద పడు అని చెప్పేసి సింహాద్రి చెప్తాడనమాట. ఏంటి నేనెందుకు కాళ్ళ మీద పడాలా ఆవిడది అని చెప్పేసరికి, లేదు నువ్వు ఇప్పుడు కానీ కాళ్ళ మీద పడ్డావు అనుకో నువ్వు కమిషన్ తీసుకోవచ్చు బాగా, తర్వాత కరెన్సీ నోట్లు పట్టుకోవచ్చు అని చెప్పేసి సింహాద్రి చెప్తాడనమాట అతనికి. సరే అని చెప్పేసి అతను వచ్చి గబగబా సూర్య వాళ్ళ అమ్మ కాళ్ళ మీద పడి నన్ను క్షమించమ్మా అని చెప్పేసి అడుగుతాడు. ఆమె కూడా వచ్చేసి అన్నయ్య ఎందుకన్నయ్యా ఇలా ఇతను తీసుకొచ్చావు ఎందుకన్నయ్యా అని చెప్పేసి అడిగి, ఇతనితో ఎందుకన్నయ్యా నీకు డీలింగ్ అని కూడా అడుగుతుంది. ఇంకా సరే అని చెప్పి మాట్లాడుకుంటా ఉంటారు. పాపము నేను సూర్య వాళ్ళ అమ్మని అపార్థం చేసుకున్నా, ఆమెకి సాఫ్ట్ కార్నర్ ఉంది జాను వాళ్ళ మీద, ఎందుకంటే తోట అమ్మిన తర్వాత వాళ్ళకు కూడా కొంచెము డబ్బులు వస్తాయి అని సాఫ్ట్ కార్నర్ ఉంది. అది నాకు బాగా అనిపించింది. పైకి గంభీరంగా ఉన్న లోపల కొంచెం మంచి మనసు అనిపించింది. కాకపోతే కొడుకు ఆ అమ్మాయిని చేసుకోవడం ఇష్టం లేదు, ఆ అమ్మాయిని నచ్చలేదు, అంతేగాని ఆవిడకి సాఫ్ట్ కార్నర్ అయితే ఉంది ఆవిడకి. ఇట్లా ఎందుకన్నయ్యా అని చెప్పి మాట్లాడుతున్నసరికి, పోనీళ్ళమ్మ క్షమించు, ఈ వాళ్ళదే ఫార్మా కంపెనీ వాళ్ళు తీసుకొచ్చింది, వీళ్ళే ఇతనే అమ్మా అని చెప్పేసి అతని గురించి చెప్తాడనమాట. అలా మాట్లాడుకునే పక్షంలో ఇంకా ఫార్మా కంపెనీ వాళ్ళైతే వచ్చేస్తారు. అమ్మా 5 నిమిషాలు నేను వీడియో చేస్తున్నాను, వెళ్ళు. ఓకే, తిన్నావు కదా పోమా, తిన్నావు కదా, ఓకేమ్మా సరే వెళ్ళు స్థానానికి, బాయ్ మా. ఎంత వీడియో మధ్యలో ఉన్నా అమ్మ ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వాల్సిందే, లేకపోతే ఏం చేస్తున్నాను ఏంటి అనేసి బాధపడుతుంది. ఎట్టయినా సరే కన్న తల్లి కదా, ముందు ఆమె, ఆ తర్వాత ఏ వీడియోలు అయినా ఏమైనా సరే. ఇకపోతే ఆమె వచ్చేసి సాఫ్ట్ కార్నర్ అయితే ఉందన్నమాట జాను వాళ్ళంటే. ఇంకా తర్వాత వచ్చేసి వీళ్ళు వచ్చేస్తారు, ఈ లోపల ఫార్మా కంపెనీ వాళ్ళైతే వచ్చేస్తారు. వచ్చిన తర్వాత సరే అని చెప్తాడు, మేము ఓన్లీ ఈ స్థలం ఈ కొనడమే కాదు రకరకాల వ్యాపారాలు ఉన్నాయి అని చెప్పేసరికి ఇంకా సింహాద్రి వాళ్ళ చర్యలతో చెప్తాడనమాట. చూసావా మనం ఈ అమ్మేస్తేనే పని అయిపోతుంది చెప్పి అనుకుంటున్నాము, కాదు రకరకాల వ్యాపారాలు ఉన్నాయి కదా మనకి, ఇంకా డీలింగ్స్ బాగుంటాయి అనేసరికి, పోనీలే అన్నయ్య తోట అమ్మినాక సింహాద్రి కూడా శంకర్ నారాయణ వాళ్ళ ఫ్యామిలీకి కూడా కొంచెం డబ్బులు వస్తాయి అని చెప్పేసి వాళ్ళ అమ్మ అయితే అంటుంది అనమాట. నాకైతే భయం చాలా మంచిగా అనిపిస్తున్నది అని చెప్పేసి అనిపించింది సూర్య వాళ్ళ అమ్మని చూసేసి. అప్పుడు సింహాద్రి అనుకుంటాడు, ఇంకా వీళ్ళు జాను మీద సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టుందే అని చెప్పేసి అనుకుంటాడు మనసులో వచ్చేసి. ఎందుకంటే కిల్లాడివాడు విషయం మా చెల్లెలికి కూడా తెలియదు కదా విషయము. ఇంతసేపు మా అన్నయ్య మంచోడు అని చెప్పి అనుకుంటా ఉంది, ఆమెకి తెలియదు కదా అనుకుని మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. ఇంకా 5 కోట్లు ఇచ్చాం కదా, ఇంకా 55 కోట్లు అయితే మేము తెచ్చినాము డబ్బులు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. అగ్రిమెంట్ చూసుకోండి, అయిపోయినాక మనము రిజిస్టర్ ఆఫీస్కి వెళ్దాము అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. జాను ఫోన్ చేసింది కదా వాళ్ళకి రమ్మని చెప్పి, అలకానంద వాళ్ళకి రమ్మని చెప్పింది కదా, వాళ్ళైతే తోటలోకే వచ్చేసి ఉంటారనమాట. అంటే వీళ్ళు లేటుగా వస్తున్నారనమాట. వాళ్ళు వస్తున్నసరికి వీళ్ళు ముందుగా రమ్మని చెప్పింది కదా. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారు అంటే ఆ రామారావు ఉన్నారు కదా వాళ్ళ ఇంటికి వెళ్తారు వాళ్ళు, అందుకే వీళ్ళు ముందుగా రమ్మని చెప్పింది. జాను ఏంటంటే రామారావు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ ఇంటికి పోయి చూద్దామంటే వాళ్ళు ఎప్పుడు ఇంట్లో ఉంటారు, వీళ్ళు పోయినా సరే వాళ్ళు ఎప్పుడు లాక్ చేసే ఉంటారనమాట. వాళ్ళు అక్కడికి వెళ్ళేసి ఈయన ఎక్కడ పోయారు అంటే ఇట్లా పక్క ఊరికి పోయారు అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు అయితే చెప్తారనమాట. అరే ఎట్లాగా ఇప్పుడు ఏం చేయాలనే ఉద్దేశంతో సరే తను పోవడానికి కొంచెం లేట్ అవుతా ఉంది కదా అనేసి అలకనంద వాళ్ళు తోటకి రమ్మని చెప్పేసి అయితే ఫోన్ చేసి ఉంటుంది. మంచి బాగానే ఐడియా వచ్చింది ఆ అమ్మాయికి. ఇంకా ఆ తర్వాత అయితే వాళ్ళైతే వచ్చేస్తారు. వచ్చేసి అక్కడైతే రిజిస్ట్రేషన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. క్లాప్స్ కట్ట వస్తుంది. నేను ఇంకా జాను వచ్చింది అనుకున్నా, చూస్తే కాకపోతే నందు వచ్చి ఉంటుంది. నందు వచ్చేసి ఏం జరుగుతున్నది ఇక్కడ అంటే రిజిస్ట్రేషన్ జరుగుతున్నది అంటే ఎవరితోటని ఎవరు అమ్మాలనుకుంటున్నారు అని చెప్పి సింహాద్రి అంటుంది. అదేంటి నందు పేరు పెట్టి పిలుస్తున్నావు అని చెప్పేసి అడుగుతాడు. ఇంకేమన్నా అలా మోసగాడు అని పిలవమంటావా నిన్ను అని చెప్పేసి అని అడుగుతుంది. నందు వచ్చేసి లేదమ్మా అని చెప్పేసి నీళ్ళు నింపుతుండేసరికి అక్కడ వాళ్ళని అడుగుతుంది, ఏం జరుగుతున్నది ఇక్కడ అంటే మేము ఇక్కడ తోట కొనడానికి వచ్చంటే ఎవరి తోట ఎవరు అమ్ముతున్నారు, వీళ్ళంతా ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టుకున్నారు, మాదే ఈ ప్లేస్ అని చెప్తా ఉందనమాట. ఇంకా మనం రేపటి ఎపిసోడ్లో చూడొచ్చు అన్నయ్య మిడుస్తుంటుంది కదా జాను వాళ్ళ అమ్మ. ఆమె పోయి సింహాద్రి కాలర్ పట్టుకుంటుంది అనమాట. ఎందుకు చేసావు ఈ పని అని చెప్పేసి కాలర్ పట్టుకొని ఒకటి ఇస్తుంది అనుకుంటా. రేపటి ఎపిసోడ్లో చూద్దాం, రేపటి ఎపిసోడ్ ఇంకా బాగుంటుందని చెప్పి అనుకుంటాం. అసలు ఈ రోజే డైరెక్ట్ పూర్తి చేయాల్సింది స్టోరీని, నెల రోజుల నుంచి సాగదీస్తున్నాడు స్టోరీ. టక్ స్టోరీ పోయింది అనుకో చూసే వాళ్ళకి కూడా అబ్బా పలానా గోదావరి సీరియల్ భలే ఉందంట అని చెప్పి అందరూ నోళ్ళలో నాన్న టైం కూడా చేంజ్ చేయొచ్చు. ఈయనేమంటే సాగదీస్తున్నాడు చూసే వాళ్ళు కూడా కొంచెము బోర్గా ఫీల్ అవుతా ఉన్నారు సీరియల్లో. అది నేను చెప్పేది కాదు, నాకు వచ్చిన కమెంట్ని బట్టి దాన్ని బట్టి నేను చెప్తున్నా. ఇంకా నెక్స్ట్ మళ్ళీ కలుస్తాను. టాటా బాయ్ బాయ్ నమస్తే.